సరిపడ సిబ్బంది లేరు, కొంతమంది రిటైర్ అయ్యారు, మరికొంతమంది పరమపదించారు అనే మాటలు తెనాలి పురపాలక సంఘంలోని ప్రజారోగ్య శాఖ వారి నినాదాలుగా మారినాయా అనే భావన కలుగుతోంది చాలామందిలో. మరోవైపు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ప్రతినిత్యం వార్డుల్లో పర్యటిస్తూ మెరుగైన పారిశుధ్యం ప్రజలకు అందించడానికి వారి వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకోవైపు రేపల్లె ప్రాంతానికి చెందిన ఒక కాంట్రాక్టర్ ద్వారా హైర్డ్ వర్కర్స్తో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. విఐపీల జోను కొన్ని ముఖ్యమైన వార్డులు మినహాయిస్తే అన్ని వార్డుల్లో ప్రతినిత్యం కాలువల్లో సిల్టు తీయడం లేదని, అంతేకాకుండా వారానికో 10 రోజులకో ఒకసారి తీస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ఇన్ఛార్జి కమిషనర్ మహాలక్ష్మీపతిరావు, అలాగే నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మొవా యేసుబాబుల సారథ్యంలో పై సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కూడా పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా చంద్రావూరు ప్రాంతంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ వార్డు పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంలో మనోహర్ కంట అక్కడ ఉన్న కాలువలు కానీ పారిశుధ్యం కానీ కనబడడంతో, అలాగే రోడ్డు మీద వేసినటువంటి చెత్త కూడా తీయకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేసి కొంతమేరకు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అధికారుల మీద. ఇటువంటి తరుణంలో జరుగుతున్న ప్రత్యేకించి ప్రజారోగ్య శాఖలో జరుగుతున్నటువంటి తతంగాన్ని పరిశీలించి ఒక ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి స్వచ్ఛమైన పరిశుభ్రమైన తెనాలిని రూపొందించడానికి మంత్రి మనోహర్ కృషి చేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. చేపించుంటే ఇట్లా ఉండదు. అక్కడ కనపడుతుందని చూపించాలా నేను నీకు తీసుకెళ్ళి మాటలు మాట్లాడారు. ఏం 3 days అయింది తలపై